Hello everyone, welcome to the MS Pharma. In this session, I am going to discuss about lincosamide antibiotics. If you find my content is helpful, please like, share and subscribe my channel. So let's get into this session. Lincosamide antibiotics. Lincosamide antibiotics are a class of medications primarily used to treat bacterial infections. They are effective against certain anaerobic bacteria and some protozoa. సో లింకోజమైడ్ యాంటీబయాటిక్స్ ఏ క్లాసిఫికేషన్ అంటే మెయిన్గా వీటిని దేనికి యూజ్ చేస్తామంటే యూజ్ టు ట్రీట్ సర్టెన్ అనెరోబిక్ బ్యాక్టీరియా అండ్ సమ్ ప్రోటోజోవా. సో అనెరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాస్ ఎయిర్ లేని ప్లేసెస్లో కూడా సర్వైవ్ అవుతాయి. సో అలాంటి బ్యాక్టీరియాని కిల్ చేయడానికి లింకోజమైడ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం అండ్ ఆల్సో టు కిల్ ది ప్రోటోజోవా ఆల్సో. సో కమింగ్ టు ద డ్రగ్స్, మెయిన్గా మనం ఏం చేస్తామంటే క్లిండామైసిన్. Clindamycin is the most common lincosamide used in human medicines and it works by inhibiting the bacterial protein synthesis. సో మనం హ్యూమన్లో అయితే క్లిండమైసిన్ అనే లింకోసమైడ్ యాంటీబయాటిక్ని యూజ్ చేస్తాం. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ బై ఇన్హిబిటింగ్ బ్యాక్టీరియల్ ప్రోటీన్ సింథసిస్. బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇది వర్క్ చేస్తుంది. కమింగ్ టు దర్ మెకానిజం ఆఫ్ యాక్షన్, lincosamide antibiotics interfere with the bacterial protein synthesis by binding to the 50S ribosomal subunit, specially targeting the peptidyl transferase reaction. This prevents the bacteria from producing the proteins it needs to survive and multiply. So ఇది ఎలా వర్క్ చేస్తే వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే లింకోజమైడ్ యాంటీబయాటిక్స్ మెయిన్గా ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో ప్రోటీన్ సింథసిస్ని ఎలా ఇన్హిబిట్ చేస్తాయి? బైండింగ్ టు ది 50S రైబోజోమల్ సబ్ యూనిట్. సో రైబోజోమ్ యొక్క 50S సబ్ యూనిట్కి బైండ్ అయిపోయి పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ని టార్గెట్ చేస్తాయి. పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ టార్గెట్ చేసి ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి. దిస్ ప్రివెంట్స్ ది బ్యాక్టీరియా ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ ది ప్రోటీన్స్ ఇట్ నీడ్స్ టు సర్వైవ్ అండ్ మల్టిప్లై. సో అవి సర్వైవ్ అవ్వాలన్నా మల్టిప్లై అవ్వాలన్నా వాటికి ప్రోటీన్ సింథసిస్ అనేది అవసరం. సో ఈ విధంగా ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల అవి సర్వైవ్ అవ్వలేదు. సో ఈ విధంగా బ్యాక్టీరియా సెల్ డెత్ అనేది జరుగుతుంది. కమింగ్ విత్ దర్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ, they are particularly effective against anaerobic bacteria, which are bacteria that live in oxygen poor environment. సో anaerobic bacteria అంటే ఏంటి? ఏ బ్యాక్టీరియా అయితే ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేసెస్లో కూడా సర్వైవ్ అవుతుందో అలాంటి బ్యాక్టీరియాని మనం anaerobic బ్యాక్టీరియా అంటాం. దే ఆర్ ఆల్సో ఎఫెక్టివ్ అగెనిస్ట్ సమ్ ప్రోటోజోవా కూడా అగెనిస్ట్గా యాక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి లింకోసమైడ్ యాంటీబయాటిక్స్కి? లింకోమైసిన్, క్లిండమైసిన్ అనేటి 2 ఎగ్జాంపుల్స్. లింకోమైసిన్, క్లిండమైసిన్. కమింగ్ టు దర్ క్లినికల్ యూజెస్, మెయిన్గా లింకోసమైడ్ యాంటీబయాటిక్స్ వేటికి యూజ్ చేస్తామంటే they are used to treat variety of infections including those caused by the methicillin resistant staphylococcus aureus. సో మిథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ aureus అనే బ్యాక్టీరియా వల్ల కాస్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అదర్ సమ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. కమింగ్ టు ది లింకోమైసిన్. Lincomycin, a naturally occurring lincosamide antibiotic, it is not used now because it produces higher incidence of diarrhea and colitis. సో లింకోమైసిన్ని ప్రజెంట్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే డయేరియా, కొలైటిస్ అనే అడ్వర్స్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. కమింగ్ టు ది క్లిండమైసిన్, క్లిండమైసిన్ ఏ సెమీ సింథటిక్ డెరివేటివ్ ఆఫ్ లింకోమైసిన్. సో లింకోమైసిన్ యొక్క సెమీ సింథటిక్ డెరివేటివ్ క్లిండమైసిన్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లింకోసమైడ్ ఇన్ హ్యూమన్ మెడిసిన్. సో మెయిన్గా మనం క్లిండమైసిన్ యూజ్ చేస్తున్నాం హ్యూమన్ మెడిసిన్గా. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లిండమైసిన్. క్లిండమైసిన్ యొక్క స్ట్రక్చర్ ఇది. క్లిండమైసిన్, సో దిస్ ఈజ్ ద ఫార్ములేషన్ ఆఫ్ క్లిండమైసిన్ ఫాస్ఫేట్ టాపికల్ సొల్యూషన్. క్లిండమైసిన్ ఏ సెమీ సింథటిక్ డెరివేటివ్ ఆఫ్ లింకోమైసిన్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ లింకోసమైడ్ ఇన్ హ్యూమన్ మెడిసిన్, యూజ్డ్ అగెనిస్ట్ ప్రొపియోనియం బ్యాక్టీరియా. సో ఈ ప్రొపియోనియం బ్యాక్టీరియా మనకి యాక్నే ప్రొడ్యూస్ చేస్తుంది. సో వాటిని రెడ్యూస్ చేయడానికి క్లిండమైసిన్ యూజ్ చేస్తాం. క్లిండమైసిన్ ఎలాంగ్ విత్ పైరిమిథమైన్ యూజ్డ్ ఫర్ ది టాక్సోప్లాస్మోసిస్. టాక్సోప్లాస్మోసిస్లో క్లిండమైసిన్తో పాటు పైరిమిథమైన్ కూడా యూజ్ చేస్తాం. క్లిండమైసిన్ ప్లస్ ప్రిమాక్విన్ అండ్ న్యూమోసిస్టిస్ కార్ని న్యూమోనియా.
సో న్యూమోసిస్టిస్ కారిన్యూమోనియా క్లిండమైసిన్ తో పాటు ప్రిమాక్విన్ కాంబినేషన్ లో యూజ్ చేస్తాం. యూజెస్ ఆఫ్ క్లిండమైసిన్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ అనరోబ్స్ కి యూజ్ చేయడంలో ఇది రెస్ట్రిక్టెడ్. This is about clindamycin. So thank you all. If you find my content is helpful, please like, share and subscribe my channel. This content is helpful to your competitive exams and as well as your theory exams. Thank you all.